నేను చేయబోయే కూర గుత్తి వంకాయ కూర విజయవాడ స్టైల్లో వండుతున్నా. చూసి ఎలా ఉందో. మనం ఇక విషయంలోకి వెళ్దాం. హాఫ్ కప్ పీనట్ తీసుకుందాం. ఒక 1/4 కప్ ఏమో నువ్వులు తీసుకుందాం. 1/4 కప్పు మనం కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకుందాము. ఓ 10 ఎండు మిర్చి తీసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఏమో గసగసాలు తీసుకుందాం. ఇంకో టేబుల్ స్పూన్ ఏమో ధనియాలు తీసుకుందాం. మనం ఇంకా చింతపండు రసం కూడా రెడీ చేసి ఉంచుకుందాం. వంకాయ కూర వండుతున్నా కదా, ఆ పదార్థాలన్నీ ఎంచుకోవాలిగా, అందుకని ఎంచుకుంటున్నా. వెనకెత్తులు ఎంచుతున్నా. ఈ వంకాయల్ని కట్ చేసే ముందు మనం ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి దాన్ని మిక్స్ చేసి మనం ఈ ఎగ్ ప్లాంట్స్ని, ఈ వంకాయల్ని కోసి 4 చీలికలుగా దాంట్లో వేసుకుంటే ఈ వంకాయ అనేది కండ్రెక్కకుండా ఉంటుందన్నమాట. మీరైతే ది ప్రొసీజర్ని ఫాలో అయిపోయింది. మనం ఇందాక డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండర్ పట్టేసాం. ఆ పౌడర్ని ఇప్పుడు ఈ వంకాయలో మనం దాంట్లో అప్లై చేసుకోవాలన్నమాట. 1 by 1 ఇలా అప్లై చేసేసుకోవటమేనమాట. మనం ఇక బాండీలో నూనె పోసుకొని దాంట్లో మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని స్లైట్గా వేయించేసుకుందాం. వేగటం అయిపోయాక మనం ముందుగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి. చూడండి, వేస్తున్నా. చింతపండు రసాన్ని పోతాను. బౌల్లో వేసుకుందామండి. గుమ్మకొమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ. టేస్ట్ చూసి చెబుదాం.
అబ్బాయి చర్చి చేద్దాం ఎట్లా అబ్బాయి చాలా బాగుంది పుల్ల పుల్లగా. ఎలా ఉంది? బాగొద్దు పొలగా. ఈ గుత్తి వంకాయ కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. సో వాచింగ్, విల్ సీ యూ విత్ అనదర్ రెసిపీ. బాయ్. వస్తా ఇవాళ ఉంటారండి, రేపు ఇంకో కొట్టతో వస్తా.